ఏరియా తక్కువ ఉంది కానీ బాటిల్ ఎక్కువ ఉన్నాయమ్మా. ఆరోగ్యం పాడైంది కదా ఈ చీప్ లిక్కర్ తాగితే. ఈ బార్ షాప్కి వెళ్ళి తాగినా ఒకటే, ఇది తాగితే ఎట్ట మరి? మీరు ఇది తాగితే మీ పిల్లలు ఏం తాగుతారు? అక్కడ గంజాయి తాగుతాడా? అంతే కదా. తండ్రి తాగితే ఆవు పొలంలో మేస్తే దూడ ఎక్కడ మేసింది? మరి మీరు ఒక్కలే చెడిపోతున్నారా? మీ ఆరోగ్యం ఒకటే పాడైపోతుందా? మీ ఫ్యామిలీ కూడా పాడైతుంది కదా. మరి గంజాయి కేసులు పెడితే ఇప్పుడు నాన్ వైబుల్ తెలుసా మీకు? గంజాయి తాగితే ఏమైందో? ఇప్పుడు పిల్లలంతా కూడా గంజాయి కేసులో దొరికే పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఎవరు దొరకట్లేదు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు దొరకట్లేదు. 18, 19, 20 చదువుకునే పిల్లలు వీళ్ళు దొరికితే వీళ్ళ మీద కేసు రిపోర్ట్ ఒక్కసారి రిజిస్టర్ అయితే పోలీస్ రికార్డులో మీ పేరెక్కితే ఏ ఉద్యోగం రాదు. ఇప్పుడు ప్రైవేట్ మీరు ఆలోచించండి. పిల్లల కోసమన్నా మానేయండి. ఒకవేళ మీకు అంత తాగాలంటే బార్ షాప్కి వెళ్ళి డబ్బులు పెట్టుకొని ఒక వాటర్ తాగిరండి. కానీ ఇట్ట మాత్రం చీప్ లిక్కర్లు ఇట్ట ఈ గుట్కాలు ఏమొస్తుంది? తింటే క్యాన్సర్ వస్తుంది. ఇది ఇంకా డేంజర్. అవునా? మరి అట్లే అమ్మా స్నాచింగ్స్ అవుతున్నాయి, మంగళసూత్రాలు లాగుతున్నారు తెలుసా? ఆడవాళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు బంగారం వేసుకుంటే కొంగు ముందు వేసుకోండి, లేదా స్కార్ఫ్ కట్టుకోండి. ఇట్లా ముస్లిమ్స్ వేసుకుంటారు కదా హిజాబ్, అట్లనే కట్టుకోండి. గోల్డ్ వేసుకొని మీరు మాత్రం ఈ నైట్ టైం 5:30, ఇప్పుడు చలికాలం తొందరగా అవుతుంది. మొన్న ఇక్కడ స్నాచింగ్ జరిగింది. 6 ఆ టైంలో ముసలమ్మ ముగ్గేస్తుంది, వాడు వచ్చి లాక్కెళ్ళిపోయాడు. ఆ లాక్కెళ్ళిపోవడం కూడా ముసలమ్మని తోసాడు. ఇప్పుడు అమ్మాయికి 20 కూడా ఇరిగింది పెద్దమ్మకి. కాబట్టి మీరు అంత తెల్లవారుజామున బయటికి రాకండి. మ్యాక్సిమం వచ్చినా కానీ కొంగు చుట్టూ కప్పుకోండి. బంగారం మెడలో వేసుకొని మాత్రం తిరక్కండి. ఏమా? తాగితే పిల్లలు, మీరు మందు తాగితే వాడు గంజాయి తాగుతాడు. అది మీకన్నా ఇంకా ఎక్కువ బూతులు మాట్లాడతాడు, మీకన్నా ఎక్కువ గదవుతాడు. అంతేనా కదా? మీకు అంత నిజంగా తాగాలంటే షాపులు ఉన్నాయి, బార్ షాపులు గవర్నమెంట్ వేస్తుంది మీకు లైసెన్స్, వెళ్ళి తాగండి. దానివల్ల గవర్నమెంట్కి ఉపయోగం ఉంటుంది, దీనివల్ల మీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అర్థమవుతుందా? అలానే పిల్లలకి బండ్లు ఇవ్వకండి. ఎన్ని బండ్లు దొరికినాయ్యా? ఎందుకు కాగితాలు లేవు? అవి పిల్లలు తోలుతున్నారా? మైనర్స్ అంటే 18 ఏళ్ళు నిండని పిల్లలు కనుక డ్రైవింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లి జైల్లో పెడుతున్నాం. తెలుసా మీకు? కొత్త రూల్ వచ్చింది. వాడు పసిపిల్లాడు, తెలిసి తెలియని వయసు, వాడికి మీరు బండి ఇస్తారు, వాడు తీసుకెళ్ళి వాడు ఇంకెవరికన్నా గుద్ది ఎదుటోడు చచ్చిపోవచ్చు, లేదా మన బిడ్డలకే ఏదన్నా అవ్వచ్చు. మళ్ళీ కొడుకు వస్తాడా మనకి? బండి వస్తుంది కానీ. మరి ఇది ఇవ్వటం కరెక్టేనా? 2 ఫ్యామిలీస్ నాశనం అవుతున్నాయి. మీరు గుద్దినోడు, మీ ఫ్యామిలీ. యాక్సిడెంట్ అంటే ఒక ఇంట్లో ఒకరు చచ్చిపోవటం కదా, కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. అవునా? మరి ఇది ఇవ్వటం కరెక్టేనా? తండ్రులు కానీ తల్లి కానీ 18 ఏళ్ళ నుండి వాడు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చాక మాత్రమే బండి ఇవ్వండి. ఒకవేళ మీరు దొంగతనంగా ఇచ్చినా కానీ, ఏదో నా కొడుకు తోలుతున్నాడని మీరు సరదాకి ఇచ్చినా కానీ, వాడు తీసుకెళ్ళి దేనికన్నా గుద్దినా, ఇంకేదన్నా బండి యాక్సిడెంట్ అయినా కానీ మైనర్స్ ఎక్కువ చచ్చిపోతున్నారు పిల్లలు. చిన్న పిల్లలకి 18 ఏళ్ళ లోపలకి ఇవ్వకండి. అంటే భగవంతుడు ఇస్తే ఒక ఏదన్నా మన కర్మ, అది మనం ఏం చేయలేం. కానీ మనంతటా మనం మాత్రం మన పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికి కారణం కాకూడదు. అవునా? పిల్లలకి 18 ఏళ్ళ లోపలకి, మగపిల్లలకి మరీ చెప్తున్నాను, నానా మీకోసం ఎంతో కష్టపడి పోషించి కష్టపడి సంపాదించి పెడుతున్నారు. మీరు ఇలా చిన్న వయసులో బండ్లు వేసుకెళ్ళి యాక్సిడెంట్ చేసేదని అయితే మీకేదైనా, మీ వాళ్ళు ఇంకేదైనా స్టేషన్లో కూర్చోవాలి. కేసులు అయితే జైలు పోతారు. అవునా? తప్పించుకోవడం ఉంటుందా? ఉండదు కదా. ఈ గుట్కాలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తారు పోలీసు వాళ్ళు సెర్చ్ చేయడానికి? చెడు ఉందంటే వస్తాంగా, మిగతా ఏరియాలకు వెళ్తామా? మరి ఇలా వస్తే మీకు మీ కాలనీ గ్రేట్ అని ఉంటుందా? మీకు మంచి కాలనీ అని పేరు వస్తుందా దీనికి? ఇంత దొరికితే? మరి ఇక్కడ దొంగలు ఉన్నారో తాగుబోతులు ఉన్నారని వస్తారు కదా, మరి మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఇట్ట పేరు తెచ్చుకొని ఫోటోలు వస్తే ఏం బాగుంటుంది పేపర్లో? ఏం కాలనీ ఇది? ఎంహెచ్ నగర్లో ఇన్ని దొరికాయని చెప్తే ఏం విలువ ఉంటుందయ్యా? పిల్లనిస్తారా మరి బజార్ వాళ్ళకి? తాగుబోతులు ఇల్లే ఉన్నా అనుకుంటారు కదా. అమ్మొద్దండి. మీరు తాగితేనే వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళు అమ్ముతున్నారని మీరు తాగుతారు. ఏదైనా మన ఆరోగ్యం పాడవుతుంది, మన పరువు పోద్ది, మనకు విలువ వీల్లేదు. 18 ఏళ్ళ లోపల పిల్లలకి బండ్లు ఇవ్వడానికి వీల్లేదు.